అపరాల పంటల్లో కందిది ప్రత్యేక స్థానం. దీనిని ఏక పంటగానే కాక పలు పంటల్లో అంతర మిశ్రమ పంటగా సాగు చేసుకునే అవకాశం ఉండడంతో సాగు మరింత లాభసాటిగా మారింది. దీనికి తోడు గత కొంతకాలంగా కలిసి వచ్చిన మార్కెట్ ధరలు రైతులకు మరింత ఉత్సాహాన్ని ఇస్తూ ఉన్నాయి. ఇక ప్రస్తుతం రబీ కంది పూత పిందె దశలో ఉంది. ఈ దశలో మారుకా మచ్చల పురుగు ఆశించి నష్టపరుస్తోంది. ఈ పురుగు నివారణకు పాటించాల్సిన సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ హేమంత్ కుమార్. అపరాల పంటలు పూర్వ వైభవాన్ని సంతరించుకుంటున్నాయి. గతేడాది కాలంలో వీటికి మంచి మార్కెట్ ధరలు లభిస్తుండడం, చీడపీడలను తట్టుకునే వివిధ నూతన రకాల అభివృద్ధి వల్ల వీటి సాగులో రైతులు ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు. స్వల్పకాలంలోనే మంచి ఆదాయాన్ని సొంతం చేసుకుంటున్నారు. ఖరీఫ్తో పోలిస్తే రబీ కంది సాగులో సమస్యలు తక్కువగా ఉండి దిగుబడులు నాణ్యంగా ఉంటాయి. అయితే ఏ కాలంలోనైనా కందికి వదలని పీడలా తయారైంది మారుక మచ్చల పురుగు. ఒక్క కందికే కాదు, పెసర, మినుము పైర్లలో కూడా దీని నష్టం తీవ్రంగా ఉంటోంది. ప్రస్తుతం రబీ కంది పైరుకు దీని బెడద ఎక్కువగా ఉంది. తల్లి రెక్కల పురుగులు కోడిగుడ్డు ఆకారంలో గల పసుపు పచ్చని గుడ్లని పూమొగ్గలపై పెడతాయి. గుడ్ల నుంచి వెలువడిన లార్వాలు ఆకులను, పువ్వులను, కాయలను కలిపి గుళ్లుగా చేసి మొగ్గలని, పిందెలని, కాయలని తొలిచి తింటాయి. దీంతో తీవ్రంగా పంట నష్టం వాటిల్లే ప్రమాదముంది. మారుక మచ్చల పురుగు ఉధృతిని గమనించినట్లయితే వెంటనే నివారణ చర్యలను చేపట్టాలని తెలియజేస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ హేమంత్ కుమార్. ముఖ్యంగా మనం మొదటి దశగా చూసుకున్నట్టయితే ఇప్పుడు పోత ఎప్పుడైతే ఉంటుందో ఆ పరిస్థితుల్లో 5% వేప గింజల కషాయం కానీ 5 మిల్లీలీటర్లు వేప నూనె కన్నా పిచికారీ చేసుకున్నట్టయితే ఈ యొక్క మరుకా మచ్చల పురుగుకు సంబంధించినటువంటి తల్లి రెక్కల పురుగులన్నీ కూడా ఈ యొక్క కంది మీద వాలకుండా, తద్వారా గుడ్లు పెట్టేదానికి అవకాశం లేకుండా ఉంటుంది. కాబట్టి నష్టాల బారి నుంచి అధిగమించేదానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఎక్కడైతే తొలి దశలో కనుక ఆశించిందో ఇలాంటి పరిస్థితులు కనుక చూసుకున్నట్టయితే ఈ గూళ్లలో పురుగు ఉంటుంది. కాబట్టి ఓదరకు సంబంధించినటువంటి మందు వాడుకున్నట్టయితే చాలా వరకు కంట్రోల్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో క్లోరిపైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు, దాంతోపాటు డైక్లోరోఫాస్ 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి కానీ, లేకపోయినట్టయితే నోవాలిరాన్ అనేటైతే 0.75 మిల్లీలీటర్లు, దాంతోపాటు 1 మిల్లీలీటర్ డైక్లోరోఫాస్ కలిపి కనుక లీటర్ నీటికి కలిపి కనుక పిచికారీ చేసుకున్నట్టయితే తొలి దశలో వచ్చినటువంటి ఈ మరుకా మచ్చల పురుగుకు సంబంధించినటువంటి పురుగుల్ని సమర్థవంతంగా అరికట్టేదానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు కానీ చూసుకున్నట్టయితే ఒకవేళ ఈ యొక్క మరుకా మచ్చల పురుగు యొక్క ఉధృతి ఎక్కువగా ఉన్నట్టయితే ముఖ్యంగా మనకి మార్కెట్లో దొరికేటువంటి స్పైనోసాడ్ అనేటైతే 0.3 మిల్లీలీటర్లు, లేదా ఎమామెక్టిన్ బెంజోయేట్ అనేటైతే 0.4 గ్రాములు, క్లోరాంట్రిన్ఫోల్ అనేటైతే 0.3 మిల్లీలీటర్లు, లేదా ఫ్లూబెండిమైడ్ అనేటైతే 0.2 మిల్లీలీటర్లు లీటర్ నీటి కలిపి మందులను మార్చి వారం 10 రోజుల వ్యవధిలో 2 సార్లు కనుక పిచికారీ చేసుకున్నట్టయితే ఈ పురుగును సమర్థవంతంగా అరికట్టి తద్వారా ప్రస్తుతం ఉన్నటువంటి రబీ కంది నుంచి మంచి దిగుబడి సాధించేదానికి అవకాశం ఉంటుంది.